మరి కాసేపట్లోనే బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు జగన్ చేరుకోనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ భోగి మరి కాసేపట్లోనే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా భారీ స్థాయిలో ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో వారు అయితే దాని మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయినటువంటి జిల్లా మామిడి రైతాంగాన్ని పరామర్శించడానికి వస్తుంటే ఈ స్థాయిలో ఆకంఠాలు ఏర్పరచడంపై మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీద మాత్రం ఎక్కడికక్కడే పోలీసులతో కూడా వాగ్దానం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే జగన్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ మొత్తం కూడా ఇప్పుడు మనం చూసినటువంటి వ్యూస్ మనకు చాలా స్పష్టంగా అవుతుంది. మొత్తం బంగారుపాలెం మార్కెట్ యార్డ్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా మామిడి రైతులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడికి నేరుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులతో ముఖాముఖిగా కూడా రైతులతో మాట్లాడబోతూ ఉన్నారు. అసలు ఎందువల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ప్రభుత్వం ఇస్తారన్నటువంటి మద్దతు ధర ఏ స్థాయిలో అందుతోందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో రైతులను అడిగి వారి సమస్యలు కూడా జగన్ వినబోతూ ఉన్నారు. అయితే అంతకంటే ముందుగానే మొదటి నుంచి కూడా జిల్లాలో భారీ స్థాయిలో పంట వస్తుందని తెలిసినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా కూడా కూటమి ప్రభుత్వం పని చేయలేదు. దానివల్లే రైతులందరూ కూడా రోడ్డును పడ్డారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. నుంచి కూడా ఏదైతే ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జిల్లా నేతలందరూ కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి, రోజా పెద్దిరెడ్డి లాంటి నేతలందరూ కూడా మామిడి రైతులు నష్టపోతున్నారని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో అయితే ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర అనేది కూడా కనిపించడం కూడా జరిగిందని చెప్తూ వస్తుంది. 5 ఏళ్లుగా ₹1 కూడా కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, తాము ₹4 సబ్సిడీ కూడా ఇస్తున్నాము, ₹12 రైతులకు అందేలా చేస్తున్నామని, అయినా కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటే కూడా కూటమి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. సో ఇక వాదోపవాదాల మధ్య కూడా జగన్ టూర్ అనేది కూడా కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బయట వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఎక్కడికక్కడే నిలువరిస్తూ కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పించేలా మారింది. మామిడి రైతులను పరామర్శిస్తున్నప్పటికీ కూడా దానికి కూడా అనుమతులు ఇవ్వకుండా కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటూ కూడా ఎక్కడికక్కడే పోలీసులతో గొడవ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. వారితో వాగ్వాదించుకున్న తర్వాత చాలా మంది కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు మనం చూసినటువంటి కార్యకర్తలందరూ కూడా లోపలికి వచ్చారని చెప్పాలి. ప్రతి ఏటా కూడా జిల్లా మామిడికి సంబంధించి 2 లక్షల హెక్టార్లలో కూడా మామిడి పండుతుంది. అయితే ఈసారి మాత్రం అంతకు మించినటువంటి పంట పండుతుందని చెప్పి ముందుగానే ఉద్యానవన శాఖ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా సరైన రీతిలో స్పందించడం లేకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి అన్నది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. మొన్న మాజీ సీఎం జగన్ సైతం చాలా ఘాటుగా ఏదైతే లేఖ కూడా రాయడం కూడా జరిగింది. కనీస మద్దతు ధర లేకుండా, రైతులు గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆఖరికి ఆత్మహత్యలు చేస్తున్నా పట్టించుకోదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా నేరుగా వచ్చి మామిడి రైతులతోనే మాట్లాడి వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈసారి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, గత 5 ఏళ్లుగా ఎప్పుడు కూడా రోడ్డు మీదకి రానటువంటి రైతులు మీరు ఎందుకు వచ్చారు అనేటువంటి అన్ని విషయాల మీద కూడా రైతులతోనే నేరుగా మాట్లాడడానికైతే మరి కాసేపట్లోనే జగన్ ఏదైతే బంగారుపాలెం మార్కెట్ యార్డుకి అయితే చేరుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా లోనుకి అనుమతించలేదు. సో దీంతో వైసీపీ కార్యకర్తలందరూ కూడా గేట్ ముందున్నటువంటి బంగారుపాలెం లోపల ఉన్నటువంటి ఆ గేటును తోసుకొని మరి కార్యకర్తలందరూ కూడా లోపలికి వచ్చి జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లనే మరొక 5-10 నిమిషాల లోపలే మార్కెట్ యార్డుకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి రైతులకు ఉన్నటువంటి సమస్యలు, గతంలో ఎప్పుడు రాని సమస్యలు ఇప్పుడే ఎందుకు వచ్చిందనే దాని మీద కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందనే దాని మీద కూడా జగన్ రైతులకు వివరించేటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే జగన్ వెంట కూడా జిల్లా మాజీ మంత్రులు అందరూ కూడా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి. దారి పొడుగునా ఉన్నటువంటి జనాలను, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరినూ కూడా మాట్లాడుతూ జగన్ వస్తున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత అరగంట పాటు కూడా రైతులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం తిరిగి బెంగళూరుకి వెళ్ళబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.